మే 13న ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగిన తర్వాత పోల్ పల్స్ అనే ఒక సర్వే తమ యొక్క ఫైనల్ సర్వేని ఇచ్చింది. ఇంతకీ పోల్ పల్స్ సర్వే ఏం చెప్తుంది? ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతుంది అనేది కూడా ఒక్కసారి చూద్దాం. ఈ యొక్క రిపోర్ట్‌ని చూద్దాం. ఒకసారి రిపోర్ట్ చూస్తే పోల్ పల్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సర్వే ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ 2024 అని చెప్పారు. నెక్స్ట్ మనం చూస్తే వాళ్ళు ఇక్కడ ఇండెక్స్ కూడా ఇచ్చారు. ఎక్కడెక్కడ ఏముందని కంటెంట్ అబౌట్ అస్ దాంతో పాటు ఫైనల్ కన్క్లూజన్, డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్, పార్లమెంట్ వైజ్ రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ అంటూ. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ ఫేవరబిలిటీ ప్రెడిక్షన్ సర్వే 2024 ఇది. వాళ్ళ గురించి చెప్పారన్నమాట. ఏంటి చేశారు అనేది వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా ఇచ్చారు. ఇది ఎలక్షన్ ఇయర్ 2023లో కర్ణాటకలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి 116 నుంచి 120 వస్తాయని చెప్పి వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. అక్కడ 135 వచ్చాయి. బట్ తెలంగాణలో 2023లో తెలంగాణలో కూడా వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీకి 66 నుంచి 70 వస్తాయని. ఇక్కడ 65 వచ్చిన పరిస్థితి. బట్ వాళ్ళు రెండు చేసింది కూడా కరెక్ట్ అయినాయి. అందుకనే వాళ్ళు దాని రిపోర్ట్ చెప్తున్నారు. దానికి సంబంధించి కీ హైలైట్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. దానికి సంబంధించి వాళ్ళు ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏం గమనించామనేది కూడా వాళ్ళు ఇచ్చారు. ఇట్లా అనమాట. ఏమేమి ఈ రిపోర్ట్ వాళ్ళు ఏం గమనించామని ఇచ్చారు. ఆన్ స్పెసిఫిక్ సెక్టార్ వైజ్ అబ్జర్వేషన్స్ కూడా వచ్చారనమాట. 72.4% పీపుల్ ఆర్ స్ట్రాంగ్లీ అగెన్స్ట్ ద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. 74% ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి వాళ్ళు ఆపోజిట్గా ఉన్నారు అని చెప్పి పోల్ పల్స్ సర్వే చెప్తుంది. వాళ్ళు సర్వే చేసినప్పుడు ఏదైతే ఉందో వాళ్ళకి ఇంతమంది తమ యొక్క అభిప్రాయాలను తెలియజేశారు వ్యతిరేకంగా అని చెప్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 65.5% పీపుల్ సే ద అలయన్స్ మేనిఫెస్టో ఇస్ గుడ్. ఏదైతే కూటమి మేనిఫెస్టో చాలా బాగుందని చెప్పిన వాళ్ళు 65%. దాంతోపాటు 66.8% పీపుల్ ఎవరైతే అన్హ్యాపీ అబౌట్ ద డెవలప్మెంట్ పట్ల వాళ్ళు సంతోషంగా లేవని చెప్పిన పరిస్థితి 66.8%. 62.6% పీపుల్ డిడ్ంట్ సపోర్ట్ ద 3 క్యాపిటల్స్. 3 క్యాపిటల్స్ ఏదైతే ఉన్నాయో 3 క్యాపిటల్స్ని మేము సపోర్ట్ చేయము అని చెప్పి 62.6% పీపుల్ వాళ్ళు చెప్తున్నారు. 58.4% పీపుల్ సే ద అడ్మినిస్ట్రేషన్ అండ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ నాట్ గుడ్. అంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో బాలేదని చెప్పిన వాళ్ళు ఇంత పర్సంటేజ్. టోటల్గా ఇది పరిస్థితి. వాళ్ళు కీ స్పెసిఫిక్ సెక్టార్ వైజ్ వాళ్ళు కొన్ని అబ్జర్వేషన్స్ చెప్పారు. ఇప్పుడు నేను టోటల్గా శ్రీకాకుళం నుంచి వస్తున్నాను. శ్రీకాకుళం నుంచి వాళ్ళ యొక్క సర్వే రిపోర్ట్, ఫైనల్ సర్వే రిపోర్ట్ పీపుల్ ఏదైతే పోల్ పల్స్ అనేటువంటి ఈ యొక్క సర్వే రిపోర్ట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను. వాళ్ళు చాలా క్లారిటీగా ఇచ్చారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్సీపీ, దాంతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ పోల్ రిజల్ట్ అని చెప్పి చాలా క్లారిటీగా ఇచ్చారు. పాతపట్నం రెడ్డి శాంతి వర్సెస్ మామిడి గోవిందరావు అయితే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ రెడ్డి శాంతికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. హెచ్చర్లో చూసుకున్నట్టయితే కిరణ్ కుమార్ వర్సెస్ ఈశ్వర్రావు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. ఆముదాలు వలస చూస్తే ఇక్కడ కోన రవికుమార్ గెలవబోతున్నాడు అని చెప్తుంది. తమ్మినేని సీతారాం ఓడిపోబోతున్నాడు. టెక్కలు చూస్తే కింజార పచ్చెన్నాయుడు గెలుస్తున్నాడు. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోతున్నాడు. శ్రీకాకుళం చూసుకున్నట్టయితే గొండు శంకర్రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ధర్మాన ప్రసాదరావు గెలుస్తున్నాడు అని చెప్తున్నారు. నరసన్నపేట చూసుకున్నట్టయితే ఇక్కడ ధర్మాన కృష్ణదాస్ వర్సెస్ బొగ్గు రమణమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన. బట్ ఇక్కడ మాత్రం ధర్మాన కృష్ణదాస్ కి ఎడ్జ్ ఉందని చెప్తుంది. నెక్స్ట్ చూస్తే పలాసలో సీదిరి అప్పలరాజు వర్సెస్ గౌతు శిరీష, టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. గౌతు శిరీషకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. ఇచ్చాపురం పిరియ విజయ వర్సెస్ బెండలం అశోక్ గెలబోతున్నారు టీడీపీ. టోటల్ గా వాళ్ళు ఫైనల్ దాంట్లో టీడీపీకి 4, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 4 ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పార్వతీపురం మన్యం డిస్టిక్ వస్తున్నాను. పార్వతీపురం మన్యం డిస్టిక్ చూసుకున్నట్టయితే పాలకొండ ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ విశ్వేశ్వర కళావతి ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఎడ్జిన పరిస్థితి. పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక్కడ
జోగారావు గెలబోతున్నారు అని చెప్తున్నారు. సాలూరు ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలబోతుంది, ఇక్కడ రాజన్న దొర గెలబోతున్నాడు అని చెప్తున్నారు. కురుపాం ఎస్టీ నియోజకవర్గం చూసుకున్నట్టయితే ఇక్కడ తొయ్యక జగదీశ్వరి ఎవరైతే ఉన్నారో టీడీపీ ఆవిడ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ సినారియో చూస్తే 4 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఒకటి టీడీపీ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మరొక డిస్టిక్ వెళ్తున్నాను. ఇంకొక డిస్టిక్ లో విజయనగరం డిస్టిక్ చూస్తున్నట్టయితే రాజాం నుంచి వస్తున్నాను. రాజాంలో టీడీపీ గెలుస్తుంది, కొండ్రు మురళి గెలుస్తున్నారు. బొబ్బిలి తీసుకున్నట్టయితే బేబీ నాయన గెలుస్తున్నాడు, టీడీపీ గెలుస్తుంది. విజయనగరం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కోల్గట్ల వీరభద్ర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతుంది విజయనగరాన్ని. నెక్స్ట్ శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారి గెలబోతుంది, టీడీపీ గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చీపురుపల్లి ఇక్కడ చూసుకున్నట్టయితే బొత్స సత్యనారాయణ గెలబోతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. గజపతి నగరం టీడీపీ గెలబోతుంది, కొండపల్లి శ్రీనివాస్ గెలబోతున్నాడు. నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది, ఇక్కడ బి అప్పలనాయుడికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా చూసుకున్నట్టయితే టీడీపీకి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 విజయనగరం డిస్టిక్ తీసుకున్నట్టయితే. నెక్స్ట్ మరో డిస్టిక్ విశాఖపట్నానికి వస్తున్నాను నేను. విశాఖపట్నం తీసుకున్నట్టయితే విశాఖపట్నం నార్త్ బీజేపీ ఎడ్జ్ ఉంటుంది, ఇక్కడ విష్ణుకుమార్ రాజుకి ఇక్కడ ఎడ్జ్ ఉన్న పరిస్థితి. విశాఖపట్నం వెస్ట్ ఇక్కడ గణబాబు గెలబోతున్నాడు విశాఖపట్నం వెస్ట్ ని. విశాఖపట్నం సౌత్ చూసుకున్నట్టయితే వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ జనసేనకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నం ఈస్ట్ చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది, వెలగబడి రామకృష్ణ బాబు గెలబోతున్నాడు. భీమిలి గంటా శ్రీనివాసరావు గెలుస్తున్నాడు, గాజువాక పల్లా శ్రీనివాసరావు గెలుస్తున్నాడు. పెందుర్తి చూసుకున్నట్టయితే పంచకల్ల రమేష్ బాబు జనసేన గెలుస్తుంది. టోటల్ గా చూస్తే టీడీపీకి 4, జనసేనకు 2, బీజేపీ 1. ఇది విశాఖపట్నం డిస్టిక్ సంబంధించిన సినారియో. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ వచ్చాను నేను. పాడేరు ఎస్టీ నియోజకవర్గం టీడీపీ గెలుస్తుంది, గిడ్డి ఈశ్వరి గెలుస్తుంది. ఇక్కడ అరకు ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రేగం మచ్చలింగం ఎవరైతే ఉన్నారో ఆయన గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రంపచోడవరం చూసుకున్నట్టయితే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది, మిరియాల శిరీషకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. అల్లూరు డిస్టిక్ చూస్తే టీడీపీ 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1. టోటల్ గా ఇది పోల్ ఫైనల్ సినారియోలో అల్లూరు డిస్టిక్ కి సంబంధించి. నెక్స్ట్ మరో డిస్టిక్ వెళ్తాను, అనకాపల్లి డిస్టిక్ వస్తున్నాను. పాయకరావుపేట ఇక్కడ టీడీపీ గెలుస్తుంది, వంగలపూడి అనిత గెలుస్తున్నారు. నర్సీపట్నం చూసుకున్నట్టయితే అయ్యన్న పాత్రుడు చింతకాయల గెలుస్తున్నాడు, నర్సీపట్నం టీడీపీ గెలుస్తుంది. చోడవరం చూస్తే కేసన్ రాజు గెలుస్తున్నాడు, టీడీపీ గెలుస్తుంది. అలమంచిలి చూసుకున్నట్టయితే జనసేన గెలుస్తుంది, సుందరపు విజయ్ కుమార్ గెలబోతున్నాడు. మాడుగులు చూసుకున్నట్టయితే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది, బండారు సత్యనారాయణ మూర్తికి ఎడ్జ్ ఉంటుంది. అనకాపల్లి చూసుకున్నట్టయితే ఇక్కడ కొండతాల రామకృష్ణ గెలబోతున్నాడు, జనసేనకి ఎడ్జ్ ఉంటుంది. టోటల్ గా అనకాపల్లి డిస్టిక్ చూసుకున్నట్టయితే టీడీపీకి 4, జనసేనకు 2. ఇది సినారియో 6కి సంబంధించి. నెక్స్ట్ కాకినాడ డిస్టిక్ లో మొత్తం 7 అసెంబ్లీలు ఉన్నాయి. 7 అసెంబ్లీలో ఎవరు గెలుస్తారని చూస్తే ఇక్కడ ప్రతిపాడు చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది, వరపుల సత్యప్రభ గెలుస్తుంది. తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది, ఇక్కడ దాడిశెట్టి రాజా ఎవరైతే ఉన్నారో అతనికి ఎడ్జిన పరిస్థితి. పిఠాపురం నో డౌట్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గెలబోతున్నాడు. పెద్దాపురం చూసుకున్నట్టయితే నిమ్మకాయల చిన్నరాజప్ప టీడీపీ గెలబోతుంది. ఇక్కడ జగ్గంపేట చూస్తే జ్యోతుల్ నెహ్రూ టీడీపీ గెలబోతుంది. కాకినాడ రూరల్ చూస్తే పంతం నానాజీ జనసేనకి ఎడ్జ్ ఉంటుంది. కాకినాడ సిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ గెలబోతుంది, వనమాడి వెంకటేశ్వరరావు గెలబోతున్నాడు. టోటల్ గా కాకినాడ డిస్టిక్ చూస్తున్నట్టయితే టీడీపీకి 4, జనసేనకు 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1. టోటల్ గా కాకినాడ డిస్టిక్ సంబంధించి సినారియో 7లో ఇలా ఉంటది. నెక్స్ట్ మనం చూస్తే ఈస్ట్ గోదావరి నుంచి వద్దాము. గోదావరి జిల్లాలు అనగానే ఇక్కడ కూటమికి ఎక్కువ బలం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 2019లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఎక్కువ సీట్లు సాధించింది. అందుకే ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. బట్ ఇప్పుడు సీన్ ఎలా ఉండబోతుంది, 2 గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి వస్తున్నాను. ఈస్ట్ గోదావరి జిల్లా ఒకసారి చూస్తే రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, జక్కంపూడి రాజా గెలుస్తున్నాడు. రాజమండ్రి రూరల్ గోరంట బుచ్చే చౌదరి టీడీపీ గెలుస్తుంది. అనపర్తి చూస్తే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ బీజేపీకి ఎడ్జ్ ఉంది. రాజమండ్రి సిటీ చూస్తే ఆదిరెడ్డి వాసు టీడీపీ గెలుస్తుంది. గోపాలపురం ఎస్సీ మద్దిపాటి వెంకటరాజు టీడీపీ గెలుస్తుంది. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది, తలారి వెంకట్రావుకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. నిడదవోలు కందులు దుర్గేష్ గెలబోతున్నాడు, జనసేన గెలబోతుంది. టోటల్ గా టీడీపీకి 3, దాంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2,
ఒకటి జనసేన, ఒకటి బీజేపీ. టోటల్గా ఈస్ట్ గోదావరిలో ఇది సినారియో, 8 స్థానాలు. నెక్స్ట్ చూస్తే కోనసీమ డిస్టిక్ వస్తున్నాను. కోనసీమలో పి గన్నవరం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, విప్పర్తి వేణుగోపాల్ గెలబోతున్నాడు. ఆముదాల వరుస చూస్తే ఇక్కడ టీడీపీ గెలబోతుంది, ఐతాబొత్తుల ఆనందరావు గెలబోతున్నాడు. ఇక్కడ రాజోలు చూస్తే ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ జనసేన గెలబోతుంది, దేవ వరప్రసాద్ గెలబోతున్నాడు. ముమ్మడివరం చూస్తే టీడీపీ గెలబోతుంది, దాట్ల సుబ్బరాజు గెలబోతున్నాడు. కొత్తపట్నం చూసుకున్నట్టయితే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది, బండారు సత్యానందరావుకి ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ రామచంద్రాపురం చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది, వాసంశెట్టి సుభాష్ గెలబోతున్నాడు. ఇక్కడ మండపేట చూసుకున్నట్టయితే వేగుల జోగేశ్వరరావు టీడీపీ గెలబోతుంది. టోటల్ గా కోనసీమకి సంబంధించి 9లో ఇది సినారియో. 5 టీడీపీ గెలుస్తుంది, 1 జనసేన గెలుస్తుంది, 1 వైఎస్ఆర్సీపీ కోనసీమ డిస్టిక్ కి సంబంధించి. నెక్స్ట్ ఏలూరు డిస్టిక్ వస్తున్నాను. ఏలూరు డిస్టిక్ చూస్తే చింతలపూడి టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నాడు, సొంగ రోషన్ గెలుస్తున్న పరిస్థితి. దెందులూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది, ఇక్కడ పుట్టార అబ్బాయి చౌదరికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. పోలవరం ఎస్టీ నియోజకవర్గం నో డౌట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, తెల్లం రాజ్యలక్ష్మి గెలబోతున్నారు పోలవరాన్ని. ఉంగుటూరు చూసుకున్నట్టయితే జనసేనకి ఎడ్జ్ ఉంటుంది, ఇక్కడ ధర్మరాజుకి గెలబోతున్న పరిస్థితి ఉంది. ఏలూరు చూసుకున్నట్టయితే ఇక్కడ బడేటి రాధాకృష్ణ టీడీపీ గెలబోతున్నాడు. నూజివీడు ఇక్కడ కొలుసు పార్థసారథి వర్సెస్ ఇక్కడ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గెలబోతున్నాడు. కైకలూరు నో డౌట్ ఇక్కడ కామినేని శ్రీనివాసరావు ఉన్నారు, ఆయనకి బీజేపీ లో ఉన్నారు కాబట్టి బీజేపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా చూస్తే టీడీపీ 2, జనసేన పార్టీకి 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3, దాంతోపాటు బీజేపీకి 1. ఇది ఏలూరు డిస్ట్రిక్ట్ సినారియో. నెక్స్ట్ చూస్తే వెస్ట్ గోదావరికి వస్తున్నాను. వెస్ట్ గోదావరి మనం చూసుకున్నట్టయితే వెస్ట్ గోదావరిలో చూస్తే మొత్తం 7 ఉన్నాయి. 7లో ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే వెస్ట్ గోదావరికి సంబంధించి ఆచంట టీడీపీ గెలుస్తుంది, పెత్తాని సత్యనారాయణ గెలబోతున్నారు. పాలకొల్లు డాక్టర్ నిమ్మల రామానాయుడు టీడీపీ గెలుస్తుంది. తాడేపల్లిగూడెం బోల్శెట్టి శ్రీనివాస్ జనసేన గెలుస్తుంది ఇక్కడ. నెక్స్ట్ నరసాపురం చూస్తే బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ, తణుకు చూస్తే అరిమిల్ రాధాకృష్ణ టీడీపీ గెలుస్తున్నాడు. భీమవరం చూసుకున్నట్టయితే పొలవర్తి రామాంజనేయులు జనసేన గెలబోతుంది. ఉండి చూస్తే రఘురామకృష్ణంరాజు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. టోటల్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే 7లో టీడీపీకి 4, జనసేన పార్టీకి 3. టోటల్ గా వెస్ట్ గోదావరిలో మొత్తం వైఎస్ఆర్సీపీకి 1 కూడా లేదు, క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు కూటమి. నెక్స్ట్ చూస్తే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ చూస్తే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించి అసలు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టు తిరువూరు ఎస్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, ఇక్కడ స్వామి దాస్ గెలబోతున్నాడు అని చెప్తున్నారు. నందిగామ ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలబోతుంది, తంగిరాల సౌమ్య గెలబోతుంది. జగ్గేపేట చూసుకున్నట్టయితే శ్రీరామ్ తాతయ్య గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ గెలబోతుంది. విజయవాడ వెస్ట్ మనం చూస్తున్నట్టయితే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి, షేక్ ఆసిఫ్ గెలబోతున్నాడని చెప్తున్నారు. విజయవాడ సెంట్రల్ మనం చూసుకున్నట్టయితే బోండా ఉమామహేశ్వర గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. విజయవాడ వెస్ట్ చూస్తే గద్దె రామ్మోహన్ రావు టీడీపీ గెలబోతున్న పరిస్థితి. టోటల్ గా చూస్తే 7 స్థానాల్లో టీడీపీకి 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2. ఇది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సినారియో. నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ వద్దాం. కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఎవరు గెలుస్తారు ఏంటని చూద్దాం. పామర్రు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, కాలే అనిల్ కుమార్ గెలబోతున్నారు. గన్నవరం చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది, యార్లగడ్డ వెంకటరావు గెలబోతున్నాడు. గుడివాడ వెనిగళ్ల రాము టీడీపీ గెలబోతుంది. అవనిగడ్డ మనం చూసినట్టయితే అవనిగడ్డ జనసేన పార్టీ గెలబోతుంది, మండలి బొద్దు ప్రసాద్ గెలబోతున్నాడు. పెనమలూరు చూసినట్టయితే బోడే ప్రసాద్ గెలబోతున్నాడు టీడీపీ. పెడను చూస్తే కాగిత కృష్ణప్రసాద్ గెలబోతున్నారు టీడీపీ. మచిలీపట్నం చూస్తే కొల్లు రవీంద్ర గెలబోతున్నాడు టీడీపీ. టోటల్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే 7 స్థానాల్లో టీడీపీకి 5, జనసేనకు 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1. ఇది కృష్ణా డిస్ట్రిక్ట్ సినారియో. నెక్స్ట్ చూస్తే పల్నాడు. నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ తర్వాత ఇప్పుడు పల్నాడులో ఏం జరగబోతుంది, ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ లో ఎవరెవరు గెలబోతున్నారు ఏంటి అనేది చూద్దాం. పోల్ పల్స్ సర్వే. నెక్స్ట్ వస్తే పల్నాడు డిస్ట్రిక్ట్ పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జుంది, నంబూరు శంకర్రావుకి ఇక్కడ ఎడ్జున్న పరిస్థితి కనబడుతుంది. సత్తెనపల్లి చూస్తే కన్నా లక్ష్మణ్ గెలబోతున్నాడు, టీడీపీ గెలబోతుంది. చిలకలూరుపేట మనం చూసుకున్నట్టయితే చిలకలూరుపేటలో ఇక్కడ పత్తిపాటి పుల్లారావు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. వినుకొండ చూస్తే జీవి ఆంజనేయులు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. నరసరావుపేట చూస్తే వైఎస్ఆర్సీపీకి ఎడ్జుంది, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎడ్జున్న పరిస్థితి. గురజాలు చూస్తే ఎరపతిరెడ్డి శ్రీనివాసరావుకి ఎడ్జున్న పరిస్థితి కనిపిస్తుంది. మాచర్లు చూసుకుంటే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గెలవబోతున్నారు. టోటల్ గా పల్నాడుకి సంబంధించి మనం చూస్తే టీడీపీకి 5, 2 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ వద్దాం. గుంటూరు చూసుకున్నట్టయితే తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ గెలబోతున్నారు. పత్తిపాడు బోర్ల రామాంజనేయులు గెలబోతున్నాడు, టీడీపీ గెలబోతుంది. మంగళగిరి నారా లోకేష్ టీడీపీ గెలబోతున్నాడు.
పొన్నూరు పొన్నూరు చూసుకున్నట్టయితే ధూళపాళ నరేంద్ర టీడీపీ గెలబోతుంది. తెనాలి నాదెండ్ల మనోహర్ జనసేన గెలబోతుంది. గుంటూరు ఈస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ నూరి ఫాతిమాకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. గుంటూరు వెస్ట్ టీడీపీ గెలబోతుంది. ఇక్కడ పిడుగురాల మాధవి గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా చూస్తే టీడీపీకి 5, జనసేనకు 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1. టోటల్ గా గుంటూరు సినారియో 7లో ఇది పరిస్థితి. ఇప్పుడు బాపట్ల పరిస్థితి ఏంటయ్యా అంటే ఒకసారి చూద్దాం. బాపట్ల డిస్టిక్ వస్తే వేమూరు టీడీపీకి ఎడ్జ్ ఉంది. నక్కా ఆనందబాబుకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. నెక్స్ట్ బాపట్ల చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. కోన రఘుపతికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. రేపల్లె అనగాని సత్యప్రసాద్ టీడీపీ గెలబోతున్నాడు. అద్దంకి గొట్టిపాటి రవి టీడీపీ గెలబోతున్నారు. పర్చూరు ఏలూరు సాంబశివరావు టీడీపీ గెలబోతున్నారు. చీరాల ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. కరణం వెంకటేష్ కి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. టోటల్ గా టీడీపీకి 4, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2. నెక్స్ట్ చూస్తే ప్రకాశం డిస్టిక్ చూద్దాం. సంత నూతలపాడులో టీడీపీ గెలబోతుంది. ఇక్కడ నిరంజన్ విజయ్ కుమార్ గెలబోతున్నారు. కొండపి టీడీపీకి ఎడ్జ్ ఉంది. డోలా బాల వీరాంజనేయ స్వామికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. ఎర్రగొండపాలెం ఎస్సీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ తాడిపత్రి చంద్రశేఖర్ కి ఎడ్జ్ ఉంది. దర్శి చూసుకొస్తే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. మార్కాపురం చూస్తే కందుల నారాయణ రెడ్డి ఇక్కడ ఎడ్జ్ ఉన్న పరిస్థితి. కనిగిరి చూసుకున్నట్టయితే ముక్కు ఉగ్రు నరసింహారెడ్డి టీడీపీ గెలబోతున్నారు. ఇక్కడ ఒంగోలు చూస్తే దామచర్ల జనార్దన్ గెలబోతున్నారు టీడీపీ నుంచి. గిద్దలూరులో కె నాగార్జున రెడ్డి గెలబోతున్నారు. ఇది ప్రకాశానికి సంబంధించి సినారియో. టీడీపీకి 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రకాశం డిస్టిక్ లో. నెక్స్ట్ మనం చూస్తే వైఎస్ఆర్సీపీకి 2019లో చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి నెల్లూరుకి వెళ్దాం. నెల్లూరులో పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే నెల్లూరు చూస్తే నెల్లూరులో కందుకూరు టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఇంటూరు నాగేశ్వరరావు ఇక్కడ ఎడ్జ్ ఉన్న పరిస్థితి. సర్వేపల్లి నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాని గోవర్ధన్ గెలబోతున్నారు. కావలి చూస్తే ఇక్కడ టీడీపీ గెలబోతుంది. కావ్య కృష్ణారావు గెలబోతున్నాడు. కొవ్వూరు చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలబోతుంది. ఆత్మకూరు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. మేకపాటి విక్రమ్ రెడ్డికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉదయగిరి చూసుకున్నట్టయితే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. కాకర్ల సురేష్ కి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. నెల్లూరు రూరల్ చూస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుస్తున్నాడు టీడీపీ నుంచి. నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ ఉన్నారు టీడీపీ నుంచి. టోటల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2, టీడీపీకి 6. నెల్లూరు డిస్టిక్ సినారియో ఇది. నెక్స్ట్ చూస్తే కర్నూలు చూస్తే కర్నూలు జిల్లా చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా. కర్నూలు అవ్వచ్చు, దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి జిల్లాల్లో కూడా చాలా స్ట్రాంగ్ బేస్ ఉంటుంది. కడప, చిత్తూరు అవ్వచ్చు. టోటల్ కర్నూలు జిల్లా సినారియో ఏంటో ఒకసారి చూద్దాం. కర్నూలు చూస్తే కోడుమూరు ఎస్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదిమూలపు సతీష్ గెలబోతున్నారు. అమీర్గూర్ ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. బివి జె నాగేశ్వరరావుకి ఇక్కడ ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఆలూరు చూస్తే వీరభద్ర గౌడ్ టీడీపీ గెలుస్తున్నారు. ఆదోని చూస్తే ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గెలుస్తున్నారు. కర్నూలు చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. టీజీ భరత్ గెలుస్తున్నాడు. పత్తికొండ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ శ్రీదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. మంత్రాలయం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై బాలనాగిరెడ్డికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. నెక్స్ట్ చూస్తే నంద్యాల చూద్దాం. నంద్యాల చూసుకున్నట్టయితే నందికొట్కూరు ఎస్సీ దార్ల సుధీర్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది. బ్రిజేందర్ రెడ్డికి ఎడ్జ్ ఉంటుంది. శ్రీశైలం టీడీపీ ఎడ్జ్ ఉంటుంది. బుద్దార్ రాజశేఖర రెడ్డికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. మనగానపల్లి చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది. బీసీ జనార్దన్ రెడ్డి గెలుస్తున్నాడు. ఇక్కడ పన్యం చూస్తే ఇక్కడ డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. నంద్యాల చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గెలుస్తున్నాడు నంద్యాల. నెక్స్ట్ చూస్తే డోన్ టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. నంద్యాల డిస్టిక్ మనం చూసుకుంటే టీడీపీ 4, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2. నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లా పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. ఐరా లక్కప్ప ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఎడ్జ్ ఉన్న పరిస్థితి. పెనుగొండ చూసుకున్నట్టయితే మనం టీడీపీ గెలబోతుంది. పెనుగొండని సవితమ్మ గెలవబోతున్నారు టీడీపీ నుంచి. హిందూపూర్ నో డౌట్ నందమూరి బాలకృష్ణ. పుట్టపర్తి చూసుకున్నట్టయితే పల్లె సింధూరారెడ్డికి ఎడ్జ్ ఉంటుంది. ధర్మవరం చూస్తే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇక్కడ గెలబోతున్నాడని చెప్తుంది. కదిరి చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. కంది వెంకట
ప్రసాద్ ఎవరైతే ఉన్నారో కందికుంట వెంకట ప్రసాద్ ఇక్కడ కదిరిలో టీడీపీ నుంచి గెలబోతున్నారు. టోటల్గా టీడీపీకి 4, 2 వైఎస్ఆర్సీపీకి. టోటల్గా శ్రీ సత్యసాయి జిల్లా పరిస్థితి ఇది. నెక్స్ట్ చూస్తే అనంతపూర్. ఇప్పుడు అనంతపూర్ డిస్టిక్ వస్తున్నాను. అనంతపూర్ చూస్తే చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్న జిల్లా టీడీపీకి. టీడీపీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయో ఒక్కసారి చూద్దాం. అనంతపురం సింగనమల ఎస్సీ నియోజకవర్గం చూస్తే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది, బండారు శ్రావణి శ్రీకి ఎడ్జ్ ఉంటుంది. కళ్యాణదుర్గం చూస్తే అలిమిలి సుధీర్ బాబు టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఉరవకొండ నో డౌట్ పైవల కేశవ్ గెలుస్తున్నాడు. రాత్తాడు పరిటాల సునీతి గెలుస్తుంది. తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డి గెలుస్తున్నాడు. గుంతకల్ చూసుకున్నట్టయితే టీడీపీకి ఎడ్జ్ ఉంది, గుమ్మనూరు జయరామ్కి ఎడ్జ్ ఉంది. రాయదుర్గం చూస్తే టీడీపీ గెలుస్తుంది, కాలవ శ్రీనివాసులు గెలుస్తున్నారు. అనంతపూర్ అర్బన్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అనంత వెంకటరామిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గెలుస్తున్న పరిస్థితి. టోటల్గా 8లో టీడీపీకి 7, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1. ఇప్పుడు కడప జిల్లాకు వద్దాం. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట బద్దలవుద్దా, లేకపోతే వైఎస్ఆర్సీపీ మరొకసారి కడపలో తమ యొక్క జెండాని పాతదా ఏంటిదని చూద్దాం. నెక్స్ట్ చూస్తే వైఎస్ఆర్ కడప డిస్టిక్ బద్వేల్ చూస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాసరి సుధా గెలబోతున్నారు. డాక్టర్ మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ గెలబోతున్నాడు. కమలాపురం చూసుకున్నట్టయితే పి రవీంద్రనాథ్ రెడ్డి గెలబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జమ్మల మడుగు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది, ఎం సుధీర్ రెడ్డికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గెలబోతున్నాడు. పొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గెలబోతున్నాడు. కడప టీడీపీ ఎడ్జ్ ఉంది, మాధవి రెడ్డికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే అన్నమయ్య డిస్టిక్ రైల్వే కోడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది, కె శ్రీనివాసులకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. రాజంపేట చూస్తే టీడీపీ గెలుస్తుంది, సుగవాయి సుబ్రహ్మణ్యం గెలబోతున్నాడు. రాయచోటు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలబోతున్నారు. పీలేరు చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలబోతున్నాడు. మదనపల్లి చూసుకున్నట్టయితే టీడీపీకి ఎడ్జ్ ఉంది, షాజాన్ బాషా ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. తంబాలపల్లి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలబోతున్నారు. టోటల్ గా చూస్తే టీడీపీకి 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3. నెక్స్ట్ ఇప్పుడు తిరుపతికి వద్దాము. తిరుపతిలో ఏంటి పరిస్థితి అనేది ఒకసారి చూద్దాం. తిరుపతి చూస్తే మొత్తం 7 ఉన్నాయి. 7లో సులూరుపేట ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఇక్కడ సంజీవయ్య గెలబోతున్నారు. గూడూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంది, ఇక్కడ పాషం సునీల్ కుమార్ ఇక్కడ గెలబోతున్నాడు అని చెప్తుంది. వెంకటగిరి టీడీపీ గెలుస్తుంది, కొరుగొంట్ల లక్ష్మి సాయి ప్రియ ఎవరైతే ఉన్నారో ఆవిడ గెలుస్తున్న పరిస్థితి. సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నోకతోటి రాజేష్ గెలబోతున్నాడు. శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలబోతున్నారు, టీడీపీ గెలుస్తుంది. చంద్రగిరి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి మోతిరెడ్డి గెలబోతున్నాడు. దాంతోపాటు తిరుపతి చూసుకున్నట్టయితే జనసేనకి ఎడ్జ్ ఉంటుంది, ఆరణి శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. టీడీపీకి 3, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3, జనసేనకి 1 ఉంటుంది తిరుపతి డిస్టిక్ లో. నెక్స్ట్ చూస్తే చిత్తూరుకి వెళ్తున్నాను. చిత్తూరులో గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది, కె కృపాలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పూతల పట్టు చూసుకున్నట్టయితే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది, మురళీ మోహన్కి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. నగరి చూస్తే గాలి భాను ప్రకాష్ గెలుస్తున్నారు, టీడీపీ గెలుస్తుంది. చిత్తూరు చూసుకున్నట్టయితే గురజాల జగన్మోహన్ గెలుస్తున్నారు, టీడీపీ గెలబోతుంది. కలమనూరు చూస్తే ఎన్ అమర్నాథ్ రెడ్డి గెలబోతున్నారు, టీడీపీ గెలుస్తుంది. పొంగనూరు చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. కుప్పం చూసుకున్నట్టయితే నారా చంద్రబాబు నాయుడు గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ టోటల్ గా చూస్తే టీడీపీకి 5, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది చిత్తూరుకు సంబంధించి. ఇది మొత్తంగా 175 నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అనేది కూడా పోల్ పల్స్ చెప్పినటువంటి ఫైనల్ సర్వే. ఈ ఫైనల్ సర్వే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దాంతోపాటు 25 పార్లమెంట్లు ఎవరు గెలుస్తారో కూడా వాళ్ళు చెప్పారు. అది చూసిన తర్వాత టోటల్ నెంబర్స్ చూద్దాం. ఒకసారి చూసుకున్నట్టయితే పార్లమెంటు వైజ్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు. అరకు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, శ్రీకాకుళం ఇక్కడ ఎన్డీఏ గెలుస్తుంది, విజయనగరం ఎన్డీఏకి ఎడ్జ్ ఉంది, విశాఖపట్నం ఎన్డీఏ, అనకాపల్లి ఎన్డీఏ, కాకినాడ ఎన్డీఏ, అమలాపురం ఎన్డీఏ, రాజమండ్రి ఎన్డీఏ, నర్సాపురం ఎన్డీఏ, ఏలూరు ఎన్డీఏ ఎడ్జ్ ఉంది, మచిలీపట్నం ఎన్డీఏ, విజయవాడ ఎన్డీఏ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు ఇవన్నీ కూడా ఎన్డీఏ గెలుస్తుంది. నంద్యాల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కర్నూలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. అనంతపూర్, హిందూపూర్ ఈ రెండు కూడా ఎన్డీఏ గెలుస్తుంది. నెక్స్ట్ కడప చూస్తే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత నెల్లూరు ఎన్డీఏకి ఎడ్జ్ ఉంటుంది. తిరుపతికు ఎస్సీ నియోజకవర్గం ఎన్డీఏకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. రాజంపేట మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. చిత్తూరు ఎన్డీఏ గెలుస్తుంది. టోటల్గా చూసుకున్నట్టయితే వాళ్ళు చాలా గ్రాఫికల్గా ఇచ్చారు. మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో ఎన్డీఏకు 20 వస్తున్నాయి. ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా ఇప్పుడు ఇది ఎంపీల స్థానాలు ఏదైతే ఉన్నాయో వాటికి వచ్చిన రిపోర్టు. టోటల్గా 175 నియోజకవర్గాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అసెంబ్లీలు, ఏ పార్టీ 2024లో అధికారంలోకి రాబోతుంది అనేది కూడా ఒకసారి చెప్పారు. ఒక్కసారి చూద్దాం ఆ రిపోర్ట్ని. ఇదే ఫైనల్ రిపోర్ట్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫైనల్ రిపోర్ట్ 2024. జనసేన, టీడీపీ, బీజేపీ 108 నుంచి 116 సీట్లు. టోటల్గా 175 నియోజకవర్గాలలో 108 నుంచి 116 స్థానాలని ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో దక్కించుకోబోని అధికారంలోకి రాబోతుంది అని పోల్ పల్స్ సర్వే చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48 నుంచి 56 స్థానాలు రాబోతున్నాయి అని చెప్పి పోల్ పల్స్ సర్వే చెప్తుంది. నిజంగా చూస్తే చాలా యాక్యురేట్ గా అనిపించింది. కొంతమంది 140, 150 అని చెప్తున్నారు. బట్ ఇది మాత్రం చాలా రీజన్ గా, అంటే నార్మల్ గా ఏదైతే ప్రజలు ఏదైతే అనుకున్నారో, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అనుకున్న పరిస్థితి అలాగే ఈ యొక్క సర్వే ఉంది అని చెప్పి నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం. యాజ్ ఆన్ May 14th ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ఫైనల్ రిపోర్టు. దాంతోపాటు June 4వ తారీఖున ఏదైతే ఉందో ఆ రోజు రిజల్ట్ రాబోతుంది. June 1న ఏదైతే ఉందో వాళ్ళు ఆ రోజు ఎగ్జిట్ పోల్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది ఏంటి, ఈ యొక్క ఏదైతే ఫైనల్ సర్వేలన్నీ నిజమవుతాయా లేకపోతే June 4వ తారీఖున ఇవన్నీ కూడా తలకిందులు అవుతాయా అనేది చూడాలి.